అసలు ఈ తమ్ముళ్ళందరూ ఎందుకు ఇట్లుంటారో నాకైతే అస్సలు అర్థం కాదు. మా తమ్ముడైతే ఎప్పుడు నాకు డబల్ పని పెట్టడానికే ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను ఆల్రెడీ ఈరోజు బీరకాయ కూర వండినా. చూసి బీరకాయ నాకు నచ్చదు, నేను తినను, ఇంకేమైనా చేసి పెట్టని అడిగిండు. సరే అడిగిండు కదా అని చెప్పేసి ఆమ్లెట్ వేసి రసం పెట్టిస్తా అంటే, ఎప్పుడు అదేనా, నాకు అది వద్దు, ఇంకేమైనా చేయను అంటే, ఇంకా ఆపే గుడ్లతోటి ఉల్లిగడ్డ గుడ్డు కూర చేస్తున్నా. కష్టపడి ఒక సైడ్ చేస్తుంటే వచ్చి నాకు కనీసం హెల్ప్ చేసేది పోయి, ఇంకెంతసేపు అయ్యిందా కాలేదా అని చెప్పేసి పక్కన కూర్చొని డిమాండింగ్. ఎందుకట్లా? అంటే మా తమ్ముడు ఒక్కడేనా, లేకపోతే మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు అన్నలు కూడా ఇట్లనే సతాయిస్తూ అన్నిటికీ డిమాండ్ చేస్తూ ఉంటారా? కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను చూపించే గుడ్డు కూరలో ఏమంత స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా సింపుల్, ఈజీ, చాలా టేస్టీగా కూడా అవుతుంది. దీనికి ఎక్కువ టైం అస్సలు పట్టదు. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి చాలా సింపుల్ అండ్ టేస్టీ వంటలు నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈరోజు నేను చేసిన ఈ గుడ్డు కూర మా తమ్మునికి మాత్రం చాలా బాగా నచ్చేసింది అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.